సింహరాశి వారు డిసెంబర్ 6, 7, 8, 9, 10 తేదీల్లో మీరు పొరపాటున కూడా ఈ 3 ప్రదేశాలకు వెళ్ళొద్దు. వెళితే మీకు పెను ప్రమాదం అనేది పొంచి ఉంది. మీ యొక్క జాగ్రత్త కోసము, మీ యొక్క క్షేమం కోసము, మీ యొక్క కుటుంబ సంక్షేమం కోసమే ఈ వీడియో అనేది సింహరాశి వారి కోసం అనేది చెప్పటం అనేది జరుగుతుందండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రమాదాలు అనేవి ఎంత భయంకరంగా జరుగుతున్నాయో అందరికీ తెలిసినటువంటి విషయమే. నిజంగా మీ యొక్క మంచితనం వలన ఆ పరమేశ్వరుడే ఈ వీడియో మీ కంట పడేలా చేస్తున్నాడు. భగవంతుడు ఎప్పుడూ కూడా మనకు ఏదో ఒక రూపంలోనే హెచ్చరికలు అందిస్తూ ఉంటాడండి. అది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని జాగ్రత్త పడితే మనం బాగుంటాము. మనం గమనించలేకపోయినప్పుడే నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి. దైవ సంకేతాలు అవి చాలా అంటే మనిషికి అర్థమయ్యి కానట్లుగా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఏంటంటే మీకు ఆ యొక్క దైవ సంకేతం అన్నమాట. మీరు వెళ్ళొద్దు ఈ ప్రదేశాలకు అని చెప్పి ఆ పరమేశ్వరుడే మీకు చెప్తున్నాడు. ఎన్ని ముఖ్యమైన పనులున్నప్పటికీ కూడా మనిషికి ప్రాణం కన్నా కూడా ముఖ్యమైనది ఈ భూమి మీద ఎక్కడ ఉండదు. అంటే అది మనం ప్రాణాలను కొనుక్కోలేము. అవి ఒకళ్ళు అమ్మేది కాదు, మనం కొనుక్కునేవి కాదు. మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలి. లక్షలు, కోట్లు ఎన్ని ఉండే ఏం ప్రయోజనం అండి మనిషి లేనప్పుడు. కాబట్టి అలాంటి ప్రాణాలను కాపాడుకోవటం కోసం అలాగే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఆ యొక్క కుటుంబ సభ్యులు బాగుండి వాళ్ళు కూడా సంక్షేమం కోసం ఏంటంటే ఈ వీడియో అనేది మీకు చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి పనులన్నీ కూడా పక్కన పెట్టి ముఖ్యమైనటువంటి ఈ వీడియోని చూడండి. ఎక్కడికి వెళ్ళొద్దు అనేది మీకు చక్కగా అర్థమవుతుంది. తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగము, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, వివాహాలు ఆలస్యం అవటము, ప్రేమించిన వారు దూరం అవటము, ఇలా మీ మీద కానీ మీ ఇళ్ళ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా మీకు ఏదైనా కుటుంబ సమస్యలు కనుక ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము. కానీ గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఒక్కసారి గురువుగారికి ఈ నెంబర్కి నమ్మకంతో కాల్ చేయండి. ఆయన చేసే ప్రత్యేకమైన పూజలు, పరిహారాలు అనేవి మిమ్మల్ని మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడేయగలుగుతాయి. ఇక సింహరాశి వారి విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ సింహరాశి వారు జాతక పరంగా చూసుకున్నట్లయితే చాలా అదృష్టవంతులు. అలాగే వ్యక్తిత్వ పరంగా చూసుకున్నట్లయితే చాలా తెలివైనటువంటి వారు, చాలా హుందా కలిగినటువంటి వ్యక్తులు. సింహాలు అని చెప్పేసి మనకు అడవిల్లో ఎన్ని రకాల జంతువులు ఉన్నప్పటికీ కూడా అడవికి రాజుగా సింహం మాత్రమే ఉంటుంది. అలాగే ఈ సింహరాశి వారు కూడా వీరున్నటువంటి ఆ యొక్క ప్రదేశాల్లో, ఆ యొక్క ప్రాంతాలలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు, ప్రతిష్టలు, హోదా అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సింహరాశి వారిది రాశి చక్రంలో 5వ రాశి. వీరి రాశికి అధిపతి రవి, అంటే సాక్షాత్తు సూర్య భగవానుడు. ఈ భూమి మీద మనకు కనిపించే ప్రత్యక్ష దైవము. సూర్యుడు లేకపోతే మనకు ఎలాగైతే వెలుగు ఉండదో, ఈ సింహరాశి వారు వారి యొక్క జీవితాల్లో ఎవరైతే ఉంటారో ఈ సింహరాశి వారు లేకపోతే వారికి కూడా వెలుగుండదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరంత అదృష్టవంతులు, కలుసుబాటు కలిగినటువంటి వ్యక్తులు. నమ్మి ఎవరైతే మన అని చెప్పి అనుకుంటారో వాళ్ళ చేతిని పొరపాటును కూడా వదిలిపెట్టని వ్యక్తులన్నమాట. అలాగా సూర్యుని యొక్క పాత్రను ఖచ్చితంగా పోషిస్తారు. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ సింహరాశి వారి కిందకు వస్తారు. ముందు ఈ సింహరాశి వారికి లక్కీ నెంబర్స్ వచ్చేటప్పటికి 1, 2, 3, 9 ఇవి మీరు లక్కీ నెంబర్స్గా యూజ్ చేసుకోవచ్చు. మీకు పనికిరాని నెంబర్ అంటే యూజ్ అవ్వని నెంబర్ వచ్చేటప్పటికి 8 అనేది పెద్దగా కలిసి రాదనమాట. 8 అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి కలర్స్ వచ్చేటప్పటికి అంటే మీరు బట్టలు వేసుకున్నప్పుడు ఎక్కువగా ఆరెంజ్, ఎల్లో, లైట్ రెడ్, గ్రీన్ కలరు ఇవి మీకు బాగా కలిసి వస్తాయి. ఇవి లక్కీ కలర్స్గా పెట్టుకోవచ్చు. బ్లాక్ అనేది మీకు పెద్దగా అచ్చిరాదు. అలాగే మీరు ఏదైనా మంచి పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటే ఆది, సోమ, మంగళ, గురువారాలు ఈ వారాలు మీకు బాగా ఉపయోగపడతాయి. శనివారం మీకు పెద్దగా కలిసి రాదు. శనివారం మీరు ఏదైనా పనులు మొదలు పెట్టకుండా ఉండటమే మీకు మంచిదన్నమాట.
ఇలాగా మీ యొక్క జాతకానికి సంబంధించి ఇవి ముఖ్యమైనటువంటి అంశాలుగా ఉంటాయి. ఇక సింహరాశి వారొచ్చేటప్పటికి మనం చెప్పుకున్నాం కదండీ! ఈ 5 రోజుల్లో పొరపాటున కూడా ఈ 3 ప్రదేశాలకు వెళ్ళొద్దు అని చెప్పేసేసి. వీరేంటంటే ధైర్యం ఎక్కువ, మొండితనం ఎక్కువ. అంటే ఏదైనా సరే ఏమైద్ది, మనము ఎవరికీ అన్యాయం చేయట్లా, మన పనులేదో మనం చేసుకుంటా వెళ్ళిపోతున్నాము అనని చెప్పేసేసి కాస్త అంటే ధైర్యము, మొండితనం మంచిది కావాలి, కాదని అంటల్లా. కాకపోతే ఒక్కొక్కసారి సమస్యకు కూడా ఎదురు వెళ్ళి సమస్యలను కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటారనమాట అప్పుడప్పుడు. మొండితనము, ధైర్యం అనేది కొన్ని విషయాల్లో మనకు ఉపయోగపడతాయి. మనుషుల్ని గొప్ప స్థాయిల్లో నుంచోబెడతాయి. కాదని అంటల్లా. కానీ తప్పుకునే కాడ తప్పుకోవాలనమాట. ప్రతి దాని కాడ కూడా మొండిగా వెళ్ళిపోతే మనకు పనులనేవి అవ్వవు. కాబట్టి మీరేంటంటే ఈ 3 ప్రదేశాలకు మనం చెప్పినట్లుగా ఈ 3 ప్రాంతాలకు ఈ 5 రోజులు వెళ్ళొద్దు. ఏమైద్దిలే అననుకుంటే మనం జాగ్రత్తగానే ఉంటామండి. కానీ ప్రమాదం అనేది ఎప్పుడు ఏ దిక్కు నుంచి వచ్చి పడుతుందో మనకు తెలీదు. అలాంటి ప్రమాదాలే ఇవాళ చూసి ఎంతో బాధపడుతున్నాము. ఎన్ని కుటుంబాలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అందరూ జాగ్రత్తగానే ఉంటారు. కానీ సమస్యలనేవి అలా వస్తాయన్నమాట. ఇప్పుడు మీ యొక్క జాతక ప్రకారం ఏంటంటే మీరు వెళ్ళకూడని మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అనంటే, మీరు దైవ కార్యాలకు, దైవ దర్శనాలకని చెప్పేసి తీర్థయాత్రలకు, విహారాలకు, గుళ్ళకని అటు ఇటు అని చెప్పేసేసి దూర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడికి పుణ్యక్షేత్రాలు అయినా సరే మీరు వెళ్ళొద్దు. ఎందుకు అనంటే దైవ కార్యాలకు వెళ్ళటం వల్ల చాలా పుణ్యం వస్తుంది. దైవాన్ని కూడా మనం నమ్మకపోతే మన నమ్మకానికి విలువ అనేది ఉండదు. నిజమే కాదని అంటల్లా. కాకపోతే ఇప్పుడు పరిస్థితులైతే, ఇప్పుడు రోజులైతే మాత్రం ఏ మాత్రం కూడా బాగోలేదనమాట. కాబట్టి దైవం ఎక్కడికో వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి పుణ్యాన్ని కొనుక్కొని తెచ్చుకోవాల్సినటువంటి పని లేదండి. మన ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించుకున్నా కూడా అది దైవానికి చెందుతుంది. మనం మనస్ఫూర్తిగా దైవాన్ని నమ్ముకుంటే అది కూడా దైవం యొక్క కార్యం కిందకే వస్తుందనమాట. నమ్మకంగా దైవాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళండి. కాదని అంటల్లా. కాకపోతే అంతంత దూర ప్రాంతాలకు అలాగ కుటుంబాలతో కలిసి వెళ్ళేటటువంటి సమయము ఇప్పుడు అయితే మాత్రం కాదు. ఎందుకంటే ఇప్పుడు గ్రహాలన్నీ కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇంకా ఈ 5 రోజులే కాదు. అసలు ఈ నెల మొత్తం కూడా మీరు వెళ్ళకుండా ఉండే ప్రయత్నం అనేది చెయ్యండి. మీకు ఊళ్ళో ఉన్న గుడికి వెళ్ళండి. అలా వెళ్ళండి. మీ ఇంట్లో పూజ చేసుకోండి. మీ మనసులో చెప్పుకుంటా ఉండండి. దైవనామస్మరణ తలుచుకుంటూ ఉండండి. అంతేకానీ ఎక్కడికో దూర పుణ్యక్షేత్రాలకు, తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ మనం పుణ్యాన్ని కొనుక్కొచ్చుకుందాము. అక్కడ బాగుంటది. సరదాగా ఉంటది. అక్కడికి వెళితే ఇంకా మంచిదంట అని చెప్పేసేసి కొంతమంది చెప్పటము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాకపోతే మంచిదే. కానీ ఇప్పుడు ఈ సమయం అనేది సరైనది కాదు కాబట్టి సింహరాశి వారు దయచేసి ఈ 5 రోజులు ముఖ్యంగా ఇంకా కుదిరితే ఈ నెల మొత్తం కూడా మీరు అలాంటి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, గుళ్ళు, గోపురాలని ఇలాంటివేమీ పెట్టుకోవద్దు. దూర ప్రాంతాలకు మీరిలా దైవ సందర్శనానికైనా సరే మీరు వెళ్ళొద్దు. మీరు ఇంట్లోనే చక్కగా దీపారాధన చేసుకున్నా మీకు పుణ్యం అనేది కలుగుతుంది. తర్వాత వెళ్ళొచ్చు. ఇలా మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే కుటుంబ సభ్యులందరూ కూడా దయచేసి కలిసి వెళ్ళమాకండి. ఎందుకంటే కుటుంబ సభ్యులు అందరూ వెళితే ఇవాళ రోజున ప్రమాదాలు చాలా అంటే అలా ఎక్కువగా జరుగుతూ ఉంటున్నాయన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఇద్దరు ఇంట్లో ఉంటే ఇద్దరు వెళ్ళండి. అంతేకానీ మొత్తం కూడా కలిసి అనేది వెళ్ళొద్దు. వెళ్ళటం అనేది ఈ రోజుల్లో అయితే సరైన పద్ధతి కాదనమాట. అది కూడా మీరు గమనించుకోండి. ఒకవేళ మీకు తప్పదండి మేము వెళ్ళాలి అనని చెప్పి ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు అని అనుకుంటారో అది ఎలా వెళ్ళాలి ఏంటనేది కూడా నేను చెప్తానండి. మీరు వీడియో మొత్తం చూస్తే ఇంకా అర్థమవుతుంది. ఇది మొట్టమొదటి ప్రదేశము. ఇక రెండవ ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అనంటే, మీకు విలువ ఇవ్వని చోటికి, మీకు ఈ విలువ ఇవ్వని వ్యక్తుల దగ్గరికి పొరపాటున కూడా వెళ్ళొద్దు. మనం ఎంత గొప్పగానైనా ఉండొచ్చు. కానీ కొంతమందేంటంటే, అహంకారంతో మనుషుల్ని చాలా తేలికగా చూస్తూ ఉంటారు. అలా మీ జీవితంలో కూడా ఖచ్చితంగా కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు. అది ఎవరు ఏంటనేది మీ మనసుకు తెలుసు. అంటే మొఖాన ఎవ్వరు చెప్పరండి. వాళ్ళు చేసే కొన్ని కొన్ని పనుల ద్వారాగా వాళ్ళ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చనమాట. అలా సింహరాశి వారు కూడా చాలామంది దగ్గర అవమానాలు ఎదుర్కొన్న మనుషులు ఎక్కడికి వెళ్ళకూడదు ఏంటన్నది మీకు ఐడియా అనేది
ఉంటదనమాట. అలాంటి చోటికి పిలిచినా కూడా వెళ్ళమాకండి. ఎందుకంటే పిలిచి మరీ అవమానాలు చేస్తూ ఉంటారు. పిలిస్తే వాళ్ళు మారిపోయారేమో అని చెప్పి మనం అనుకుంటాం చూడండి. అదే పిచ్చితనము. కానీ ఎవ్వరు కూడా పొరపాటున కూడా మారరు. అలాగా వాళ్ళ యొక్క హోదాని చూపించి వాళ్ళు అంటే మేము గొప్ప అని చెప్పేసేసి తేలికగా మాట్లాడటము, మిమ్మల్ని మీ యొక్క కుటుంబ సభ్యులను అవమానించటము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళటం వలన మీ యొక్క మైండ్ అంతా కూడా గజిబిజి అయిపోతుందనమాట. అదంతా తీసుకొచ్చి ఇంట్లో కుటుంబ సభ్యుల మీద చూపించటము, అరవటము, మీరిలా చేయటం వల్లే కదా వాళ్ళు అలా అంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు పొరపాటున కూడా అలాంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు. ఇది రెండవది. ఇక మూడవ ప్రాంతం వచ్చేటప్పటికి ఏంటి అనంటే, మీరు ఉన్నటువంటి ఊరును విడిచిపెట్టి కానీ, మీరు ఉన్నటువంటి సిటీని విడిచిపెట్టి కానీ, లేకపోతే మీరున్న దేశాన్ని విడిచిపెట్టి కానీ, మీరు ఎక్కడికి కూడా వెళ్ళొద్దు. ఏంటంటే సరదాగా అంటే కొంతమందేంటంటే, ఇక్కడ బాగోలేదు జాబ్సు, మనం వేరే చోటకెళ్తే బాగా సంపాదించుకోవచ్చు. అది ఇది అని చెప్పేసేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ సంపాదననేది ఇక్కడ, అక్కడ అనేది ఉండొచ్చు. కాదని అంటల్లా. కాకపోతే ఇప్పుడు మాత్రం మీరిలాంటి డెసిషన్స్ అంటే ఇలాంటి తొందరపాటు నిర్ణయాలనేవి తీసుకోవద్దు. మీరు కాస్త దీనికి ఆలోచించండి. ఈ 5 రోజులు ముఖ్యంగా, అలాగే ఈ నెల మొత్తం కూడా అలాంటి సరదాలకని, లేకపోతే జాబ్స్ పని మీద, బిజినెస్ పని మీద అని చెప్పేసి మీరు వెళ్ళొద్దు. వెళితే మాత్రం ఇప్పుడు మీకు లాభం సంగతి దేవుడెరుగు. గట్టిగా కష్టాలు, నష్టాలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుందనమాట. అలాగే 4 ప్రదేశాలకు వెళ్ళాలి, 4 చోట్ల తిరగాలి, సరదాగా అక్కడ ఆ ప్లేస్ బాగుంటదంట, చాలా అందంగా ఉంటదంట. మనము, మన పిల్లలు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. 4 చోట్ల తిరిగితేనే కదా 4 విషయాలు తెలుసుకునేది. మైండ్ అంతా గూడా ఫ్రీ అయిద్ది. స్ట్రెస్ నుంచి రిలీజ్ అవుతాము. అది ఇది అని చెప్పేసి కొన్ని కొన్ని ప్లేసెస్‌కి వెళ్తానికి ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళున్నారని చెప్పేసో, లేకపోతే తెలిసిన బంధువులున్నారని చెప్పేసేసో, వాళ్ళు రమ్మన్నారని చెప్పి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ ప్రదేశాలు చాలా గొప్పగా ఉండొచ్చండి. కాకపోతే ఆ యొక్క ప్రదేశాలను చూసి సంతోషించే రోజులు ఇవి కాదు. ఎక్కడికన్నా వెళ్ళి 4 గొప్ప విషయాలు నేర్చుకునే రోజులు కూడా ఇవి కాదు. మనకు తెలిసినవేవో మనకు తెలుసు చాలు మనం బ్రతకటానికి. ఇక అంతకు మించి ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో పిల్లలకు నేర్పించాలి, అవి జేయాలి, ఇవి జేయాలని చెప్పేసేసి ఇట్లా ఫ్యామిలీస్‌ని తీసుకొని ఫ్రెండ్స్ ఉన్నారు అది ఇది అని చెప్పి వెళ్ళొద్దు. ఎందుకంటే సమస్య వస్తే ఫ్రెండ్ గాదు గదా! ఎవ్వరు కూడా కాపాడలేరు. కాబట్టి మీరు మీ జాగ్రత్తలో ఉండటం అనేది చాలా మంచిది. కొన్నాళ్ళు ఈ 5 రోజులు అలాగే ఈ నెల మొత్తం కూడా ఇలాంటి అర్జెంట్ పనులు, ముఖ్యమైనటువంటి పనులేదన్నా ఉన్నా సరదాకనో, షికారుకనో ఎక్కడికి కూడా దయచేసి మీరు కానీ, మీ ఫ్యామిలీని గాని తీసుకొని బయటికి వెళ్ళొద్దు. వెళితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. తర్వాత ఎంత బాధపడ్డా కూడా ఉపయోగం అనేది ఉండదు. మనం జాగ్రత్తగానే ఉంటాం. సమస్య ఎప్పుడు ఎటునుంచొచ్చిద్దో మనం ఊహించలేం కాబట్టి ఇప్పుడైతే మాత్రం మీరు వెళ్ళకూడని సమయాలండి. కాబట్టి మీరు జాగ్రత్త అనేది తీసుకోండి. ఇక కొంతమందికి డౌటొచ్చిద్ది. ఏవండీ మాకు అర్జెంటు మేము వెళ్ళాలి. తప్పదు. కొంచెం మాకు పని మీద వెళ్ళాల్సిన పరిస్థితి అనని చెప్పి కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వారు ఇక మీరేం చేయాలంటే మీరెవరైనా గురువులను కానీ, లేదా పండితులను కానీ సంప్రదించి మీ యొక్క జాతకాన్ని చూపించి మేమిట్లా ఈ పని మీద వెళ్దాం అనుకుంటున్నాము. ఈ ప్రదేశానికి వెళ్దాం అనుకుంటున్నాము అని చెప్పి అంటే వాటికి సంబంధించినటువంటి పూజలు కానీ, పరిహారాలు కానీ ఏమైనా వాళ్ళు చేస్తారేమోనని చెప్పి వాళ్ళని అడిగి కనుక్కొని వాళ్ళ యొక్క సలహా ద్వారాగా మీరు వెళ్ళండి. అలా వెళ్ళటం వల్ల మీకు సమస్య అనేది చాలా వరకు కూడా తగ్గుముఖం అనేది పడుతుంది. కాబట్టి మరీ అర్జెంట్ అనుకుంటే ఈ చిన్న నియమాన్ననేది మీరు పాటించండి. ఇక అలాగే ఈ సింహరాశి వారేంటంటే మీకు గోపూజ అనేది బాగా కలిసి వస్తుంది. మీకు శివారాధన కూడా బాగా కలిసి వస్తుంది. మీరు సోమవారాలు శివారాధన చేసుకోండి. ఇంట్లో శివుడి యొక్క పూజ చేయండి. శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం కూడా చేయండి. అలా చేయటం వలన మీకున్నటువంటి దోషాలు చాలా వరకు కూడా తొలగిపోతాయి. గోపూజ కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆర్జ్యం సమర్పించి సూర్యునికి నమస్కారం చేసుకోండి. అలా చేయటం వలన మీకు సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది. ఇంట్లో సింహరాశి వారు ఆడవాళ్ళు ఎవరన్నా ఉంటే తులసి కోట దగ్గర కూడా ఆవు నేతితో దీపం అనేది వెలిగించండి. ఇంట్లో ధూపం వేస్తూ ఉండండి. మీ మీద నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది. మీరు అమావాస్య, పౌర్ణమి, ఆదివారాలు ఇలాంటి తిథుల్లో
సమయంలో సాయంత్రం వేళల్లో తూర్పు ముఖంగా నుంచొని గళ్ళు ఉప్పుతోటి దిష్టి అనేది తీసేసుకోండి. ఇలాంటివి చేయటం వలన మీకు సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. అలాగే మీరేదన్నా ప్రయాణాలు చేయాలి తప్పదు అని అనుకుంటే మీరిలా గురువులను గానీ, పండితులను గానీ సంప్రదించి వాళ్ళ సలహా మేరకు మీరు ప్రయాణం అనేది చేయటం వల్ల మీకు ఇబ్బంది అనేది ఉండదనమాట. కాబట్టి సింహరాశి వారు ఇలాంటి నియమాలనేవి ఆచరించండి. మీకు బాగుంటుంది. మీ యొక్క భవిష్యత్తు బాగుండటం కోసం ఈ వీడియో చెప్పటం అనేది జరుగుతుందండి. దైవం ఏది కూడా మనకంట ఊరికినే పడేటట్లు చెయ్యదు. కాబట్టి మీ యొక్క జాగ్రత్త కోసమే ఇక్కడ ఇవన్నీ కూడా చెప్పటం అనేది జరుగుతుంది. ఏది కూడా మొండిగా తీసుకోవద్దు. ఏముందిలే అని చెప్పి తేలిగ్గా కొట్టి పడేయొద్దు. ఇది భయపడాల్సిన విషయం కాదండి. కానీ జాగ్రత్త పడాల్సినటువంటి విషయం అనమాట. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. అర్థమైంది కదండీ! సింహరాశి వారు ఏ ఏ ప్రదేశాలకు వెళ్ళకూడదు, ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలి, వెళ్ళాల్సి వస్తే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది సింహరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మన యొక్క హెల్పే మనకి ఏదో ఒక రూపంలో దైవం కాపాడేలా చేస్తుంది. కాబట్టి ఒక్క లైక్, షేర్ అనేది మరికొంతమందికి చేరటానికి ఉపయోగపడుతుంది. కామెంట్ బాక్స్‌లో ఓం నమ శివాయ అనే కామెంట్ చేయటం వలన మీకు అంతా కూడా శుభం జరుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.